ఇప్పుడు మనం బాహుబలి సినిమాకి వెళ్తున్నాం కదా. సాయంత్రం తప్పకుండా తీసుకెళ్తాను. నా బిడ్డ భవిష్యత్తు నిలబడటానికి ఒక దారి చూపించా మీనాక్షి. నీకు జన్మ జన్మలకి రుణపడి ఉంటానమ్మా. ఇక నుంచి మీనాక్షి మాతోనే ఉంటుంది. అయ్యో వాళ్ళు సార్, మిమ్మల్ని ఏం చేస్తాం? కాకపోతే బిజినెస్ చూసుకోవడం మీకు చేత కావట్లేదు కాబట్టి ఆ మిగిలిన షేర్స్ కూడా మాకు ఇచ్చేయండి, బిజినెస్ మొత్తం మేమే చూసుకుంటాము అని అంటాను. ఎంత మాటను? ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ కృష్ణ పట్టుకొని బిజినెస్ చేయడం చేత కాదంటావా? ఏయ్, నేను నా కంపెనీకి చైర్మన్ గా ఉన్నప్పుడు నువ్వెక్కడున్నావో కూడా నీకు తెలియదు. అలాంటి నన్ను బిజినెస్ చేయడం రాదంటావా? ఎంత ధైర్యమే నీకు? సార్ అదొకప్పటి విషయం సార్, నేను ఒప్పుకుంటాను. కానీ మీరెప్పుడు ఆఫీస్ వైపు కూడా చూసే పరిస్థితుల్లో లేరు. బిజినెస్ లో ఇన్వాల్వ్ అవ్వడం మీ వల్ల కాదు అని అర్థమవుతోంది. అందుకే మార్కెట్ కంటే ఎక్కువ రేట్ ఇస్తాం, ఆ షేర్లు మాకు ఇచ్చేయండి. అఫ్ కోర్స్ ప్రస్తుతం మీకింతకంటే మరో మార్గం లేదని మీకు తెలుసు అనుకోండి. అందుకే ఫోన్ చేసి అగ్రిమెంట్ ఎప్పుడు రాసుకుందామో చెప్పండి, డబ్బు తీసుకుని వస్తాం. హలో 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 షట్. ఎంత పొగరు! మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేస్తుందా? నాకు బిజినెస్ చేయడం రాదా? డబుల్ రేట్లకి షేర్లు కొంటుందా? నాకు బిజినెస్ చేయడం రాదంటుందా? నాకు బిజినెస్ చేయడం రాదంటుందా? చెప్పు, నాకు రాదా? చూపిస్తా, నేనేంటో చూపిస్తా. జీవితంలో నాకెన్నో సమస్యల్ని, ఎన్నో కష్టాల్ని పెట్టావు. ఓపిగ్గా భరించానే తప్ప ఏ రోజు నిన్ను నిందించలేదు. ఇప్పుడు మళ్ళీ మరో సమస్యని పెట్టావు, నా భర్త మనసుని మార్చుకోమని. మార్చుకుంటాను. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఎదిరించి మరీ మార్చుకుంటాను. అందుకోసం నువ్వు సాయం చేయకపోయినా పర్వాలేదు. పోరాడే శక్తి నువ్వు చాలు, గెలిచి తీరుతాను. ఏమ్మా, నీ భర్తను ఆఫీస్కి వచ్చేలా చేయమని ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నావా? అవునమ్మా, రాత్రి అతనితో కొంచెం కోపం వచ్చేలా మాట్లాడానని చెప్పావు కదా, మరి అంత కోపంలో ఉన్నవాడు ఆఫీస్కి వస్తాడని ఎలా అనుకుంటున్నావమ్మా? తప్పకుండా వస్తారు పిన్ని. ఆయనకి పంతం చాలా ఎక్కువ. ఆయన పంతానికి దిగితే గెలిచేదాకా ఊరుకోరు. ఇప్పుడు కూడా అదే పంతంతో ఆయన ఆఫీస్కొస్తారు. అది కాదమ్మా, అలా కోపంతోటి పంతంతోటి ఆఫీస్కొస్తే మీ మధ్య గొడవ జరిగే ప్రమాదం ఉంది తప్ప సఖ్యత ఎలా కుదురుతుందో నాకైతే అర్థం కావట్లేదమ్మా. ఆయన ఖచ్చితంగా నాతో గొడవ పడతారని నాకు తెలుసు పిన్ని. అయినా సరే, ఆయన తిట్టినా ఆఖరికి కొట్టినా సరే ఓపిగ్గా భరిస్తాను. ఏం చేసైనా సరే ఆయన ఆఫీస్లో ఉండేలా చేస్తాను. బిజినెస్ మీద దృష్టి పెట్టేలా చేస్తాను. అలా గనక నేను చేయగలిగితే వీలైనంత త్వరలోనే నిజమేంటన్నది ఆయన తెలుసుకునేలా చేయగలను. అలా ఖచ్చితంగా చేస్తాను పిన్ని. ఆ నమ్మకంతోనే వెళ్తున్నాను. నీ పరిస్థితి చూస్తుంటే చాలా బాధేస్తుందమ్మా. ఇంత మంచమ్మాయిని అలా కష్టపెట్టానికి ఆ దేవుడికి మనసెలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. అమ్మా, నీ మంచితనమే నిన్ను గెలిపిస్తుంది. జాగ్రత్తమ్మా. థ్యాంక్ యూ పిన్ని.
మీనాక్షి, నిన్ను చూస్తూ ఉంటే ఒకవైపు చాలా గర్వంగా ఉంది, అలాగే నువ్వెదుర్కొంటున్న పరిస్థితుల్ని చూసి మరోవైపు చాలా బాధగా కూడా ఉంది. అతన్ని మార్చుకోవడానికి నువ్వు పడుతున్న ఆరాటాన్ని చూసి అభినందించకుండా ఉండలేకపోతున్నాను మీనాక్షి. అలాగే నీ మంచితనాన్ని అతను అర్థం చేసుకోలేకపోతున్నాడే అని అతని మీద చాలా కోపంగా ఉంది. చూడు మీనాక్షి, నువ్వు అతని గురించి చెప్తున్న దానికి నేనతన్ని చూసిన దానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది, అతన్ని ఖచ్చితంగా మార్చుకోగలవు అని. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్లలో నేను ఒకదాన్ని. నువ్వనుకున్నది సాధించాలని, నీ జీవితం బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మీనాక్షి. థ్యాంక్ యూ మేడం. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అలాగే మేడం, వెళ్ళొస్తాను. పిన్ని, వెళ్ళొస్తాను. అలాగే అమ్మా, మంచిది. కనకం, ఏంటక్కా? కొంచెం మజ్జిగ తీసుకుని వెళ్ళి వాణ్ణి నిద్రలేపమ్మా. అలాగే అక్క. ఇంతకు ముందు ఇదే టైంకి రెడీ అయ్యి వాడు ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు మాత్రం రాత్రంతా తాగుతో ఇంకా నిద్ర కూడా లేవట్లేదు. ఆ దేవుడు వాడిలో ఎప్పుడు మార్పు తీసుకొస్తాడో ఏంటో. ఒరే అబ్బాయి, అప్పుడే ప్రింట్ అయిన 2000 నోట్లా ఇంత ఫ్రెష్ గా రెడీ అయ్యి వెళ్తున్నావు? ఇంత పొద్దున్న ఎక్కడికి రా? ఆఫీస్కి. ఓ మై గాడో, ఓ మై గాడో. ఒరే అబ్బాయి, ఏది ఒకసారి గిల్రా. బాబాయ్. పిచ్చ షాక్ లో ఉన్నాను, నీకు దండం పెడతాను. గిల్రా గిల్రా బాబు, ప్లీజ్. నీ అమ్మ కడుపు బర్రెక్కాను. గిల్ల మంది నిన్ను కాదే, వాణ్ణి. క్రిష్, నువ్వలా తాగి పిచ్చోడు అయిపోతుంటే నా బిడ్డ ఏమైపోతాడోనని చాలా చాలా భయపడిపోయానురా. కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ నువ్విలా ఆఫీస్కి వెళ్ళడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా, చాలా సంతోషంగా ఉంది. నేను ఆఫీస్కి వెళ్తుంది వర్క్ చేయడానికి మాత్రమే కాదు, కొంతమందికి బుద్ధి చెప్పడానికి కూడా. క్రిష్, నువ్వేం మాట్లాడుతున్నావో మాకేం అర్థం కావడం లేదు. నేను తాగి తందనాలు ఆడుతూ ఆఫీసును పట్టించుకోవట్లేదని కొంతమంది నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మోసం చేసి షేర్లు లాక్కోవడమే కాకుండా చేత కాకపోతే మిగిలిన షేర్లు కూడా అమ్మేయమని వెటకారంగా మాట్లాడుతున్నారు.
డిజైనింగ్ అంటే ఏంటో వాళ్ళకి తెలియని టైంలోనే నేను ఆ కంపెనీకి చైర్మన్ని. ఆ విషయం మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. అందుకే ఈ క్రిష్ అంటే ఏంటో వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పొస్తాను. క్రిష్ 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 వాడంత కోపంగా వెళ్తుంటే ఏం జరుగుతుందో ఏమోనని నాకు భయంగా ఉందమ్మా. అక్క, అక్కడున్నది మీనాక్షి. క్రిష్ కోపాన్ని పాల పొంగులా కరిగించేస్తుంది. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అది కాదమ్మా, చిన్నదినా, ఎక్కడ కోపం ఉంటుందో అక్కడే ప్రేమ, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే కోపం ఉంటుందంటారు. వీడి కోపాన్ని మీనాక్షి ఖచ్చితంగా ప్రేమగా మారుస్తుంది. మీరేం టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండండి. ఇది మనకి చాలా చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. కొన్ని కోట్ల రూపాయల డీల్. డబ్బుల కంటే కూడా ముఖ్యంగా ఈ రూపంలో మన దేశానికి మనం ఇచ్చే ఒక గౌరవం, ఒక బహుమతి. ఈ మధ్య కాలంలో చాలా దేశాలు మా దేశం పలానా కులానికి సంబంధించింది, మా దేశం పలానా మతానికి సంబంధించింది అని ఐక్యరాజ్య సమితిలో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాయి. కానీ మన దేశం మాత్రం మాది లౌకిక రాజ్యం అని నమోదు చేయించింది. ఆల్రెడీ మన రాజ్యాంగంలో ఉన్న విషయాన్ని ప్రపంచానికి మరోసారి చాలా గర్వంగా చాటి చెప్పింది. ఇంత గొప్ప సందర్భాన్ని పురస్కరించుకొని మన లౌకిక తత్వాన్ని ప్రతిబింబించేలా ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ఒక పెరేడ్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పరేడ్ కి ఒక డ్రెస్ కోడ్ ఉంటే బాగుంటుందని, ఆ డ్రెస్ ని లౌకిక తత్వం ప్రతిబింబించేలా డిజైన్ చేయాలని దేశంలోని కొన్ని ప్రముఖ డిజైన్స్ కంపెనీలకి గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపించింది. అందులో మన అలికా డిజైన్స్ ఉండడం నిజంగా మన అదృష్టం. ఇందులో మనం సక్సెస్ అయితే మన అలికా డిజైన్స్ గురించి దేశమంతా చాలా గర్వంగా మాట్లాడుకుంటుంది. సో ఈ డిజైన్స్ కి సంబంధించిన కాన్సెప్ట్ తయారు చేయమని మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే? ఓకే మేడం. ఆమ్లా, విల్ స్టార్ట్ విత్ యూ. మేడం, మన దేశం అన్ని మతాల వారికి సమానమైన గౌరవం ఇచ్చి అందరినీ ఒకే దృష్టితో చూస్తుంది కాబట్టి అన్ని మతాల చిహ్నాల్ని ఇలా టీషర్ట్ మీద ప్రింట్ చేస్తే లౌకికవాదాన్ని ప్రతిబింబించినట్టుంటుందని నా ఫీలింగ్ మేడం. థాట్ బానే ఉంది, కానీ మతాల కంటే మానవత్వం ముఖ్యమని, మతాలతో సంబంధం లేకుండా మనమంతా ఒకటే అని చెప్తున్నాం కాబట్టి ఇలా మతాల సింబల్స్ లేకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మీరేమంటారు? ఓకే మేడం. కిరణ్, యాక్చువల్లీ నువ్వు చెప్పేది కరెక్ట్ మీనాక్షి. అయితే కులాలు వేరైనా మతాలు వేరైనా మేమంతా భారతీయులమని చాటి చెప్పేది మన జాతీయ జెండా. అందుకే మన జాతీయ జెండాతో డ్రెస్ కోడ్ డిజైన్ చేస్తే లౌకికవాదాన్ని పర్ఫెక్ట్గా ప్రతిబింబింపజేస్తుందనేది నా అభిప్రాయం. ఏమంటావు మీనాక్షి? చాలా చైల్డిష్ గా ఉంది. గుడ్ మార్నింగ్ సార్. Sit down. జాతీయ జెండా ఎప్పుడు ఆకాశం అంత ఎత్తులో ఎగురుతూ ఉండాలి తప్ప ఇలా బట్టల మీద ఉండడం అనేది కరెక్ట్ కాదు. గౌరవం అంతకన్నా కాదు. విమర్శించడం చాలా తేలిక, కానీ క్రియేట్ చేస్తే తెలుస్తుంది దాని వెనుకున్న కష్టం ఏంటా అన్నది.
దిస్ ఇస్ ద డిజైన్. ఇది అశోక్ చక్రం కదా సార్, ఇందులో కొత్తదనం ఏముంది? అయినా ఇది మన కాన్సెప్ట్ ఎలా మ్యాచ్ అవుతుంది సార్? అందరినీ విమర్శించి పైగా ఇలాంటి డిజైన్ ఇచ్చారేంటి సార్? లుక్ మిస్టర్ గౌతమ్, ఒక సింబల్ని చూడగానే ఇందులో ఏముందని మాట్లాడడం కాదు, ఇందులో ఏం మీనింగ్ ఉందని ఆలోచించడం నేర్చుకో. సారీ సార్. అసలు ఇండియన్ ఫ్లాగ్ లో అశోక చక్రం ఎందుకు ఉంటుందో తెలుసా? చక్రం అనేది గమనానికి, అంటే పురోగతికి గుర్తు. మన దేశంలో చాలా కులాలు, మతాలు, ప్రాంతాలు, వేష భాషలు ఉన్నాయి. కానీ ఈ దేశం వీటన్నిటి మీద కాదు, మనుషులకు ఉండాల్సిన ధర్మాల మీద నడుస్తుంది అని ఈ అశోక చక్రం చెబుతుంది. అందుకోసం మనుషులకి 24 ధర్మాలు ఉండాలని, ఆ ధర్మాలే ప్రేమ, మంచితనం, త్యాగం, నీతి, నిజాయితీ, న్యాయం, దయ మొదలైనవి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశానికి ఏ మతం లేదు, ఈ దేశమే ఒక మతం అని చెప్తుంది. మరి మన దేశం లౌకిక రాజ్యం అని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి? వండర్ఫుల్ థాట్ క్రిష్. కానీ అశోక చక్రం ఆల్రెడీ జాతీయ జెండాలో ఉన్నప్పుడు కేవలం ఈ సింబల్ని మాత్రమే డిజైన్గా చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? గుడ్ క్వశ్చన్ కిరణ్. అవర్ కంట్రీ, అవర్ రిలీజియన్, మన దేశమే మన మతం. ఆసమ్ క్రిష్. అమేజింగ్ ఐడియా, కీప్ ఇట్ అప్ అండి. మోసం చేయాలంటే వేషాలు వేసుకుని ఆలోచించే వాళ్ళకి అలాంటి ఆలోచనలే వస్తాయి తప్ప ఇలాంటి క్రియేటివ్ ఆలోచనలు రావు కదా. ఒక పదవికి అర్హత కావాలి, ఆ అర్హత పొందాలంటే టాలెంట్ ఉండాలి. దొంగచాటుగా కుట్రలు చేస్తే పదవులు వస్తాయి తప్ప అర్హత రాదు. చీపురు పట్టుకోవడం కూడా రాని వాళ్ళు చైర్లో కూర్చొని ఏం చేస్తారని అడిగామంట కదా. మరి నువ్వు కూర్చొని ఏం చేస్తావు? ఇప్పుడు అదే మాట నీకు కూడా వర్తిస్తుంది అనుకుంటాను. నన్ను 4 గోడల మధ్య అవమానిస్తే నిన్ను నీ స్టాఫ్ అందరి ముందు అవమానించేలా చేశాను. అందులోనూ నువ్వు దేవుడని కొలిచే వ్యక్తితో. అర్థమైందిగా? బలరామ్ అంటే ఏంటో అర్థమైందిగా? థ్యాంక్ యూ బలరామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్తుందేంటా అని షాక్ అవుతున్నావా? ఏం లేదు బలరామ్, ఎంతో టాలెంట్ ఉన్నాయినా నీ మాయ మాటల్ని నమ్మి ఆఫీస్కి రాకుండా మందులోనే బతికేస్తున్నారు. ఆయన్ని ఆఫీస్కి వచ్చేలా ఎలా చేయాలి, ఇంత గొప్ప ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యేలా ఎలా చేయాలా అని చాలా ఆలోచించాను. కుక్కను కొడితే యజమాని నిద్రలేస్తాడు అంటారు. అదే సూత్రంతో నిన్నలా అవమానించాను, ఆయన్ని నువ్వే ఆఫీస్కి తీసుకొచ్చేలా చేశాను. అదే క్రిష్, నీకు తెలుసు కదా ఆ సీట్లో మన కంపెనీ చైర్మన్ మాత్రమే కూర్చోవాలి. సో వాట్? ప్రస్తుతం మన కంపెనీకి చైర్మన్ మీనాక్షి కదా. ఆ హోదాలో
మీనాక్షి ఆ చైర్లో కూర్చోవాలి.